సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ అల్లుడుగాను, ఉత్సాహంగా ఉల్లాసంగా డార్లింగ్ సినిమాల సంగీత దర్శకుడుగాను జీవి ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. తెలుగులో ఏవో కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యాడు, కానీ తమిళంలో మాత్రం పేరున్న సంగీత దర్శకుడే జీవి ప్రకాష్. పేరున్న అని మాట్లాడటం తక్కువ చేసి చెప్పినట్టు అవుద్దేమో. ఫామ్ లో ఉన్న ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అలా చూసుకుంటే సంగీత దర్శకుడు గానీ అతనికి ఖాళీ లేని పరిస్థితి. ఎప్పుడు కూడా 3-4 సినిమాలు అతని చేతిలో ఉన్నట్టే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అతనికి టైం ఎక్కడ కుదురుతుందో గానీ ఇప్పుడు యాక్టర్ గా కూడా మారిపోయాడు. హీరోగా అప్పుడే 2 సినిమాలు తీసేశాడు. 3వ సినిమాతో మళ్ళీ తమిళ ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమైపోయాడు. ఆ సినిమానే త్రిష ఇల్లనా నయనతార. ఈ మధ్యన ఈ సినిమాకి సంబంధించిన ఆడియో మార్కెట్ లోకి వచ్చింది. దానికి మంచి స్పందన వచ్చింది. పోతే ఆడియో కంటే కూడా ఈ సినిమా టీజర్స్ గురించి తమిళనాడులో ఎక్కువ చర్చ జరుగుతుంది. కుర్రకారు సినిమా మీద విపరీతమైన ఆసక్తి కనబరుస్తా ఉన్నారు. ఆ రెస్పాన్స్ చూసి సినిమాని తెలుగులో కూడా వదిలితే బాగుంటది అన్న నిర్ణయానికి వచ్చినట్టున్నారు. జీవి ప్రకాష్ ని తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోగా పరిచయం చేసేస్తున్నారు. త్రిష లేదా నయనతార అని పేరు పెట్టేసి తెలుగులో డబ్ చేసి వదలడానికి ప్రయత్నాలు మొదలైపోయాయి. దానికి సంబంధించి ట్రైలర్ కూడా బయటకు వచ్చేసింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో వెరైటీగా ఉంది అని అనిపించకుండా అయితే మనదు. టీనేజ్ లవ్ స్టోరీకి అడల్ట్ హ్యూమర్ తో కోటింగ్ వేసి తమిళనాడు నాటు కామెడీని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారు అని అర్థమైపోతుంది. టీజర్ లో వినిపిస్తున్న డైలాగులు, కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కుర్రకారుని డిస్టర్బ్ చేసేట్టే కనపడుతున్నాయి. అప్పుడప్పుడు అమీర్ ఖాన్ నిర్మించిన ఢిల్లీ బెల్లి తరహాలో పచ్చి కామెడీని తమిళంలో కూడా తీసి అక్కడ ప్రేక్షకుల్ని మెప్పించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి, కానీ అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఆ తరహాలోనే ఈ సినిమా కనిపిస్తా ఉంది. టీజర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. సినిమాలో ఉన్న మ్యాటర్ గురించి కూడా బోల్డన్ని ఆసక్తికరమైన విషయాలు తమిళ మీడియాలో బాగానే ప్రచారం అవుతున్నాయి. జీవి ప్రకాష్ కుమార్, హీరోయిన్ మనీషా యాదవ్ లిప్ లాక్, అలాగే టీనేజ్ మైండెడ్ ఇమ్మెచ్యూర్ అడల్ట్ కామెడీ ప్రధానమైన హైలైట్స్ గా మాట్లాడుకుంటున్నారు. పోతే ఈ అంశాలు తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఊరించేవే. జీవి ప్రకాష్ కుమార్ ఇద్దరు హీరోయిన్లతో చేయబోయే రియలిస్టిక్ మాస్ రొమాన్స్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేట్టే కనపడుతుంది. టీజర్ లో ఉన్నదాన్ని బట్టి చూస్తే పాటలు, డైలాగులు, కథ ఇవన్నీ కూడా కాస్త గమ్మత్తుగానే కనిపిస్తున్నాయి. ఆ గమ్మత్తు మితిమీరకుండా లిమిట్స్ లో ఉంటే హాయిగా అందరూ నవ్వుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అన్నింటికంటే ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ ఏమిటి అంటే టైటిల్ త్రిష లేదా నయనతార. తమిళ్లో ఈ పేరు బీభత్సంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. తెలుగులో కూడా ఆగదు, బాగా వెళ్ళిపోద్ది. చూద్దాం మరి ఈ తమిళ నాటు సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏ విధంగా మెప్పించే అవకాశం ఉందో. ఇది బుల్టాన్. మరో బుల్టాన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ Maruti Talkies. For me, Mr. B and Talkies Raja. Thank you.